పరిస్థితుల ప్రభావమో అన్ని బంధాలకు దూరమై ఒక్కొక్కరు ఒక్కరిగానే మిగులుతారు. బాధపడకండి. గత వైభవం పోయిందనో, గత మన సంపాదించిన డబ్బులు పోయాయనో, ఆస్తులు పోయాయనో, ఇల్లు వాకళ్ళు పొలాలు పోయాయనో బాధపడకండి. మీరు ఆత్మవిశ్వాసంతో పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఒక్కొక్క అడుగు ప్రయాణిస్తూ ఉండండి. ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి లేదు. ఆపకండి. అలా ప్రయాణిస్తూ ఉంటే మీరు చెప్పకనే చెప్పినట్టు ఉంటుంది. మీరు సమాధానము మీరు చెప్పక్కర్లేదు. మీ విజయమే మిమ్మల్ని వద్దు అనుకున్న వారికి సరైన సమాధానం అవుతుంది. అలా అవ్వాలంటే ముందు గొప్పవాళ్ళుగా తయారవ్వాలి కదా. ఎలా తయారవుతాం గొప్పవాళ్ళుగా? ధర్మ మార్గంలో మరి మనం చేసేటటువంటి పని ధర్మంగా ఉంటే భగవంతుడు తప్పకుండా ఆ విజయాన్ని మనకు విజయ మార్గాన్ని ఆ దారిని తెరిచే ఉంచుతాడు. కాబట్టి ఏదో ఒక తలుపు తెరిచే ఉంటుంది ధర్మాన్ని నమ్ముకున్న వారికి. కాబట్టి డబ్బు పోయిందనో, బంధువులు దూరం అయ్యారనో, ఆస్తులు పోయాయనో, ఎవరో అవమానించారనో అస్సలు బాధపడకండి. ఏమాత్రం బెంగపడకండి. మీరు రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళలా మురుగుతూనే ఉంటారు కుక్కల్లాగా అనుకొని మీ మార్గాన్ని ప్రయత్నాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి లేదు. అలా ప్రయాణించినప్పుడు దేవుడు కూడా మీ ప్రయత్నానికి చాలా ఆనందపడి మీ మీద ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే పూల వృష్టి కురయ్యాలి. అదే విజేత లక్షణం అంటే. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఒకసారి కాదు, గెలిచే వరకు ప్రయాణిస్తూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఈ గెలిచే ప్రక్రియలో ఈ ప్రయాణించే ప్రయాణమే ముఖ్యము. ఒకరోజు చప్పట్లు కొట్టి అభినందించే వారికన్నా, మనం విజయం చేకూరిన తర్వాత అభినందించే వారికన్నా, మనం ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైతే మన తోడు ఉన్నారో వారిని మాత్రం మర్చిపోకండి. అలా మర్చిపోతే దైవం కూడా అంత సానుకూలంగా మన పట్ల ఉండదనే చెప్పవచ్చు. కాబట్టి ప్రయత్నాన్ని విస్మరించకండి. ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్నిసార్లు ఓడిపోతున్నా ప్రయత్నం మాత్రం అస్సలు ఆపకండి. ఆపటానికి లేదు అని తెలియజేస్తూ అందరూ కూడా ధర్మ మార్గంలో ప్రయాణిస్తే తప్పకుండా ఎవరు ఉన్నా లేకపోయినా దైవం ఒకడు ఉంటే సరిపోతుంది. ఇక అక్కర్లేని వాళ్ళు మనకు అవసరం లేదు అని తెలియజేసుకుంటూ స్వస్తి.